హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే క్రిస్పీ చెక్కలు. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు, నూపప్పు, ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ బియ్యం పిండి. కొత్తిమీర కరివేపాకు కట్ చేసి తీసుకోండి. శనగ పలుకులు, శనగపప్పు ఒక 10 minutes వరకు నానబెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకోండి. నేను ఒక బౌల్ తీసుకుంటున్నా. దాని తర్వాత ధనియాలు, జీలకర్ర, నూపప్పు, శనగపప్పు, శనగ పలుకులు, ఉప్పు, కారం తగినంత వేసుకోండి. ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. ఇది ఒక 1 hour వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఇలాంటి కవర్ తీసుకొని ఆయిల్ ఈ విధంగా చేతికి అండ్ ఆ కవర్కి ఈ విధంగా రాసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా చేసుకోండి. మీరు ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా కన్నం ఎందుకు పెట్టుకున్నామంటే లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుందని. దాని తర్వాత బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేసుకున్న చెక్కలన్నీ వేసేయండి. అన్నీ వేసి ఫ్రై చేసుకోండి ఈ బబుల్స్ పోయే వరకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకు తీసుకోండి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. తీసుకున్న తర్వాత మన టేస్టీ చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.